వింధ్య ఓ 22 ఏళ్ల అమ్మాయి. బీటెక్ చదువుకుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఆమెకు జాబ్ వచ్చింది. పట్టా అందుకోగానే 2 నెలల వ్యవధిలో ఉద్యోగంలో చేరిపోయింది. కోరుకున్న జాబ్, పాకెట్ నిండా డబ్బులు, ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటూ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఓ 3 నెలలు గడిచాయో లేదో ఇంటి నుండి అర్జెంటుగా రమ్మని ఫోన్ కాల్. భయపడిపోయిందామె. ఓలో బస్ ఎక్కి తెల్లారేసరికల్లా ఇంటికి చేరుకుంది. వింధ్య తల్లి ఆమె చిన్నప్పుడే చనిపోయింది. ఆమె తండ్రి మల్లికార్జున్ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కూతుర్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటి నుండే అతని ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చింది. కూతురికి విషయం తెలియకుండా దాస్తూ వచ్చాడు మల్లికార్జున్. ఇక అతనికి అర్థమైంది తాను చివరి దశలో ఉన్నానని. తండ్రి పరిస్థితి చూసి వింధ్య చలించిపోయింది. అదే ఊర్లో ఉండే రామనాథం మల్లికార్జునకి ప్రాణ స్నేహితుడు. అతని పరిస్థితి బాగోలేదని తెలుసుకొని కుటుంబంతో సహా పరుగు పరుగున వచ్చాడు. రామనాథం ఒకప్పుడు చాలా బీదరికంలో బ్రతికిన వ్యక్తి. మల్లికార్జున్ చేసిన సాయం వల్లే అతను సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. ఆ కారణం చేత రామనాథంకి మల్లికార్జున్ మాట అంటే వేదంతో సమానం. ఏంట్రా మళ్ళీ ఇది? ఇన్నాళ్ళుగా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ విషయాన్ని దాచిపెడతారా ఎవరైనా? అమ్మాయికి చెప్పలేదు సరే, నేనైతే పక్క వీధిలోనే ఉన్నానుగా, నాకైనా చెప్పాలి కదా. ఆ మధ్యన వచ్చినప్పుడు కొంచెం జ్వరంగా ఉందని మాట దాటేశావు. విషయం చెప్తే వెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చూపించుకునేవాళ్ళం కదా. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి రామా. డాక్టర్లు చేతులెత్తేశారు. నా జీవితం ఇక రోజుల మీదే ఉంది. నాన్న ప్లీజ్, నువ్వు అలా అనొద్దు. నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఎలా బ్రతకగలను చెప్పు. మనం వేరే ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్దాం, నీకు నయమవుతుంది. నాకు మాట్లాడడం కూడా కష్టంగా అనిపిస్తుంది తల్లి. కాబట్టి మీరెవరూ మాట్లాడకండి, నన్ను పూర్తి చేయనివ్వండి. అమ్మా వింధ్య, పరిస్థితి ఏదైనా సరే తట్టుకొని నిలబడి తలరాతకి ఎదురీది మరీ గెలవాలి. నా చావే కాదు, మరే కష్టం కూడా నిన్ను కదిలించకూడదు. అతని మాటలకి నాన్న అంటూ ఏడవసాగింది ఆమె. రే రామా, చెప్పరా మళ్ళీ, ఏం చెప్పాలనుకుంటున్నావు? నీతో పాటు నీ కొడుకొచ్చాడా? వాడు కాలేజ్కి వెళ్ళాడ్రా. అవునా? ఇది నా చివరి కోరిక అనుకుంటావో ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. వింధ్యని విరాజ్కిచ్చి పెళ్లి జరిపించరా. ఇక మరో కోరిక కోరడానికి రేపు నేను బ్రతికుంటానో లేదో కూడా తెలీదు. అంత మాట నకురా మళ్ళీ. సరే, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది, ధైర్యంగా ఉండు. రామనాథం మాటైతే ఇచ్చేశాడు కానీ వింధ్య, రామనాథం భార్య కాత్యాయని అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ల చూపుల్లో భావం రామనాథంకి అర్థమైంది. కానీ అప్పుడు దాని గురించి చర్చ జరిపే సమయం కాదని అతను ఊరుకున్నాడు. మరుసటి రోజు తెల్లారేసరికల్లా మల్లికార్జున్ ఊపిరి వదిలేశాడు. వింధ్య, రామనాథం కుటుంబం అందరూ బోరున విలపించారు. వింధ్య కుప్పకూలిపోయింది. తండ్రి తప్ప మరో ప్రపంచం లేకుండా పెరిగింది ఆమె. అతనే ఆమెకు అమ్మ, నాన్న, దైవం అన్నీ. అలాంటి తండ్రి దూరమయ్యేసరికి ఆమె ఆ బాధను తట్టుకోలేకపోయింది. రామనాథం కుటుంబం వింధ్యను తమతో పాటు తమ ఇంటికి తీసుకెళ్లారు. 11వ రోజు కార్యక్రమం పూర్తయిన తర్వాత పంతులు గారితో మాట్లాడి కొన్ని శాంతి కార్యక్రమాలు జరిపించి విరాజ్ ముందు ఒక పెద్ద బాంబు పేల్చాడు రామనాథం. రే విరాజ్, ఇలారా. ఏంటి డాడీ? ఎల్లుండి నీకు వింధ్యకు పెళ్ళి. వాట్? మీకేమైనా పిచ్చెక్కిందా డాడీ? నా వయసు 19 ఏళ్లే, నాకిప్పుడు పెళ్ళేంటి? అది కూడా వింధ్యతో. తను నాకంటే ఇంచుమించుగా 4 ఏళ్ళు పెద్దది. అవన్నీ మాకు తెలీదా? చూడ్రా, ఎవరైనా మనకు చిన్న సాయం చేస్తేనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అలాంటిది ఓ మనిషి మనకు జీవితాన్నే ఇస్తే వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు తీర్చుకోవాలా వద్దా? తప్పకుండా తీర్చుకోవాలి డాడీ. మల్లికార్జున్ మావయ్య సాయం చేసి ఉండకపోతే మనం తాటాకులు పరిచిన గుడిసెలో ఉండేవాళ్ళం. నువ్వు ఏ పల్లీలో బఠానీయో అమ్ముకుంటూ రోడ్డు మీద ఉండేవాడివి. చనిపోయిన మావయ్యకు కూడా తెలుసు మీ ఇద్దరి వయసుల మధ్య ఎంత వ్యత్యాసం ఉందని. అయినా కూడా ఇలాంటి కోరిక కోరాడంటే మన మీద ఆయనకెంత నమ్మకం ఉండాలి. మన కుటుంబం శాశ్వతంగా వింధ్యకి కుటుంబంగా మారాలంటే మీ పెళ్ళొక్కటే మార్గం. కానీ డాడీ, కానీ గీని ఏమీ లేదు. ఎల్లుండి పెళ్లి జరుగుతుంది, అంతే. వింధ్య ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. విరాజ్కి పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. రామనాథం బలవంతం మీద వాళ్ళిద్దరికీ గుళ్ళో పెళ్లి జరిగింది. మరుసటి రోజు
ఏమైంది విరాజ్, కాలేజ్కి వెళ్ళవా? నువ్వు ఆ మాట నన్ను ఎలా అడగగలుగుతున్నావు వింధ్య? ఈ వయసులో నాకు పెళ్లి జరిగిందని మా కాలేజ్ మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళితే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. ఆ వెటకారాలు అవమానాలు భరించడం నా వల్ల కాదు. "ఉమ్, నిజమే. ఒక పని చేద్దాం. నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను. నీ టీసీ తీసుకొని మనం సిటీ వెళ్ళిపోదాం. నేను కూడా జాబ్ కంటిన్యూ చేయాలి కదా. పైగా సిటీలో అయితే మనకి పెళ్లి జరిగినట్లు ఎవ్వరికీ తెలియదు. అక్కడ కాలేజీలో జాయిన్ అయ్యి నువ్వు స్వతంత్రంగా చదువుకోవచ్చు. ఇప్పటికీ సమస్య దాటడానికి ఇదే మంచి మార్గమని నాకు అనిపిస్తుంది." అవును కదా, ఇంతకంటే బెస్ట్ ఐడియా ఏముండదు. కానీ నాన్న ఒప్పుకుంటాడా? నేను ఒప్పిస్తాను విరాజ్. థ్యాంక్స్ వింధ్య. పెళ్లి విషయంలో నువ్వు కూడా నో అని చెప్పుంటే ఈ పెళ్లి జరుగుండేదే కాదు. నువ్వు అలా చెప్పనందుకు నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఒక మంచి ఐడియా చెప్పి నన్ను బయటకి తీసుకెళ్తున్నావు. అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. అలా వాళ్ళిద్దరూ రామనాథంని ఒప్పించి పట్నం వెళ్ళిపోయారు. ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఇద్దరూ కలిసి ఉండేవాళ్ళు. దగ్గరలో ఉన్న కాలేజీలో జాయిన్ అయ్యాడు విరాజ్. వింధ్య మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించింది. వింధ్య, మనిద్దరం ఇలా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం కదా. అవును. మరి అందరూ మనల్ని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటారు. అనుకుంటే అప్పుడు ఈ కాలేజీలో కూడా తెలిసిపోతుంది కదా. "హ్మ్, అయితే ఏం చేద్దాం? నువ్వు హాస్టల్కి వెళ్ళుంటావా మరి? ఇంకా నయం. అలాంటి పని చేస్తే నాన్నకి తెలిస్తే ఇక్కడికి వచ్చి మరీ కొడతాడు." అతని మాటలకి వింధ్యకు నవ్వొస్తుంది. నీకు నవ్వులాటగా ఉంది నా పరిస్థితి. అరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మనం కజిన్స్ అని చెప్పు కాలనీలో వాళ్ళకి. కానీ ఇంటి ఓనర్స్కి తెలుస్తుందేమో కదా. తెలియదులే, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే. మనం కజిన్స్ అని చెప్పినా కూడా వాళ్ళు మనల్ని అద్దెకి ఉండడానికి ఒప్పుకుంటారు. అసలు అద్దెకి తీసుకునేటప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటానని చెప్పాను. ఇప్పుడు నాతో పాటు నా కజిన్ కూడా ఉంటాడని చెప్తాను. వాళ్ళు ఏమీ అనరు, తెలిసిన వాళ్లే కదా. ఇక కాలనీ వాళ్ళంటావా? ఈ సిటీలో పక్క వాళ్ళ గురించి పట్టించుకునేంత టైం ఎవరికీ ఉండదులే. నువ్వు తెలివైన దానివి వింధ్య. ఆహా, అవును. బీటెక్ చదువుకున్నావు, సిటీలో జాబ్ చేస్తున్నావు. నువ్వెవరిని లవ్ చేయలేదా? నీకెందుకు వచ్చిందా డౌటు? ఏం లేదు, బీటెక్ అమ్మాయిలు కాస్త ఫాస్ట్గా ఉంటారు కదా. చిన్నప్పటి నుండి నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నేను ఎంత ఫాస్టో నీకు తెలీదా? తెలుసులే. స్కూల్లో ఆ రాజుగాడు నీకు సంవత్సరాల కొద్దీ ట్రై చేశాడు. ఆఖరికి వాడికే విసుగొచ్చింది. కానీ నువ్వైతే తిరిగి కూడా చూడలేదు. మేం వాడిని ఎంత ఏడిపించేవాళ్ళమో తెలుసా? లైఫ్ నీకు నాకు ముడివేస్తుందని నేను అసలు ఊహించలేదు విరాజ్. మన బంధానికి భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదు. ఏం కాదులే, కొంతకాలం కలుసుందాం. తర్వాత మన ఇద్దరం బాగా గొడవ పడుతున్నామని ఇంట్లో వాళ్ళని నమ్మించి విడిపోదాం. నువ్వు నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో, నేను నా కెరీర్ చూసుకుంటాను. విరాజ్ మాటలకి వింధ్య మౌనం వహించింది. నీ వయసుకు నువ్వు ఇలా ఆలోచించడం కరెక్టే. కానీ నువ్వనుకుంటున్నట్టు నేను ఈ బంధం నుంచి బయటపడాలని అనుకోలేను. ఎందుకంటే ఇది నాన్న చివరి కోరిక అనుకుంది తను మనసులో. రోజులు గడుస్తూ వచ్చాయి. విరాజ్ తన డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. పై చదువులకు మరో కాలేజీలో చేరాడు. ఓసారి సెలవుల్లో తమ ఇంటికి వెళ్తారు ఆ జంట. ఏమ్మా వింధ్య, పెళ్ళై 3 ఏళ్ళు దాటవస్తోంది కదా, మరి పిల్లల గురించి ఏమీ ఆలోచించట్లేదా అంటూ మొదలుపెట్టింది కాత్యాయని. ఇంకా నయం అత్తయ్య, మీరు నన్ను అడిగారు. మీ అబ్బాయి ముందు అడుగుంటే నిప్పులు తొక్కిన కోతిలా చిందులేసేవాడు. అంటే మీ ఇద్దరి మధ్య దాంపత్య బంధం లేదా? అయ్యో, అలా అని కాదు. మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. కాకపోతే తన వయసు ఎంతైనా తక్కువే కదా. పైగా ఇంకా చదువు పూర్తి కానే లేదు. ఏ మగాడికైనా తనకు పుట్టిన బిడ్డల్ని తానే పోషించుకోవాలనే అహం ఉంటుంది. తన కాలేజీ చదువుల కోసం కూడా మామయ్య గారు డబ్బు పంపిస్తే తీసుకుంటాడు తప్ప నేనిస్తే అస్సలు తీసుకోడు. అంత ఆత్మాభిమానం ఉన్న మీ అబ్బాయి తను 2 చేతులా సంపాదించినప్పుడే పిల్లలని అంటాడు కదా అంటూ ఆవిడకు అనుమానం రాకుండా ఏదో ఒకటి సర్ది చెప్తుంది వింధ్య. కానీ నీ వయసు 26 ఏళ్ళు కదా. ఇంకో 4 ఏళ్ళు పోతే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువైపోతాయేమో. అలా ఏం ఉండదులే అత్తయ్య, అంతా మంచే జరుగుతుంది. మీ మావయ్య మీకు పుట్టే బిడ్డ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. తన స్నేహితుడు, అదే మీ నాన్న, నీ కడుపున తిరిగి పుడతాడని ఆయన ఆశపడుతున్నారు. అత్తగారి నోటి వెంట అలాంటి మాట రాగానే వింధ్య కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రిని గుర్తు చేసుకుని బాధపడింది.
కొన్నాళ్ళకి కాలనీలో వాళ్ళందరికీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలనే విషయం తెలిసిపోయింది. ఆ పెళ్లి కాకపోతే దాచాలి కానీ పెళ్ళైనా వాళ్ళు విషయం దాచుకోవడం ఏమిటో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొందరు. వింధ్య, ఏమైంది విరాజ్? కాలనీలో వాళ్ళందరికీ మన విషయం తెలిసిపోయింది. మరి 3 ఏళ్లు దాటిపోయింది, ఇంకా తెలియదా ఏంటి? కాలేజీలో కూడా తెలుస్తుందేమో. ఇప్పుడు నువ్వు చదివే కాలేజీ ఇక్కడికి కాస్త దూరంగానే ఉంది కదా, ఏమీ తెలియదులే. అవును, మామయ్య బతికుంటే నీకు మంచి సంబంధం చూసి ఈ పాటికి పెళ్లి చేసేవారు కదా. కానీ మన పెళ్లి జరగడం వల్ల నువ్వు ఇలా ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో. ఒంటరిగా ఎక్కడున్నాను? నువ్వున్నావు కదా. ఈ రిలేషన్ మనం నిలబెట్టుకోం కదా. నేనుంటే మాత్రం ఏంటి లాభం? ఇంకా ఎన్నేళ్ళు అదే అభిప్రాయంతో ఉంటావు విరాజ్? నీ అమాయకత్వం, మంచి మనసు, నా మీద నువ్వు చూపిస్తున్న అభిమానం, ఇవన్నీ నాకెంతో నచ్చుతాయి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం భార్యాభర్తలం అనే మాటని నా మనసు గాఢంగా నమ్ముతోంది. నీలో ఎప్పటికీ మార్పు వస్తుంది అని లోలోపల ఆలోచిస్తూ బాధపడుతుందామె. ఏమైంది, మాట్లాడవు? నేను ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అవునా? ఒకప్పుడు అడిగితే ఎవరిని ప్రేమించలేదన్నావు. ఆ రోజు అబద్ధం చెప్పానులే. ఇంతకీ ఎవరా అబ్బాయి? తన గురించి చెప్పడంలో ఉపయోగం ఏమీ లేదు. ఎందుకుండదు? ఎవరో చెప్పు. మీ ప్రేమకి నేను హెల్ప్ చేస్తాను, దగ్గరుండి మరీ పెళ్లి చేస్తాను. అది కుదరదు. ఎందుకు? మన పెళ్ళి అడ్డొస్తుందనా? మన మధ్య ఏ సంబంధం లేదు, ఈ పెళ్లి మనకిష్టమే లేదని తనకు అర్థమయ్యేలా చెప్దాం. విషయం అది కాదు. మరి తనకి నేనంటే ఇష్టం లేదు, నాకు మాత్రమే తన మీద ప్రేమ. అవునా? నీకు నో చెప్పాడా? పిచ్చోడై ఉంటాడు వాడు. నీకేం తక్కువని? ఎంత అందంగా ఉంటావు, జాబ్ చేస్తున్నావు, చాలా కేరింగ్గా ఉంటావు, కుటుంబం అంటే ప్రాణం ఇస్తావు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న నిన్ను వదులుకోవాలనుకోవడంలో వాడు ఉద్దేశం ఏమిటో? తన కారణాలు తనకుంటాయి కదా. ఇప్పుడు నువ్వున్నావు, నీకంటే నా ఏజ్ ఎక్కువ అని ఒక్క కారణం చూపించి నువ్వు నన్ను వద్దనుకోవడం లేదా? నాలో ఇన్ని మంచి లక్షణాలున్నాయని చెప్పే నువ్వే వద్దనుకుంటున్నప్పుడు వేరే ఎవరైనా నన్ను రిజెక్ట్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పు? భార్య అడిగిన ప్రశ్నకి అతని దగ్గర సమాధానం లేదు. ఏం చెప్పాలో తెలియక, నాకు కొంచెం పనుంది, మర్చిపోయాను, బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల సమయం గడిచిపోయింది. ఇంకో 3 నెలల్లో అతని చదువు పూర్తయిపోతుంది. అలాంటి సమయంలో ఓసారి వింధ్య విరాజ్ చదువుకునే కాలేజీకి వస్తుంది. ఏంటి ఇలా వచ్చావు? నా ఐడి కార్డు నువ్వు తీసుకొని వచ్చేసావు. అవునా? హడావిడిలో చూసుకోలేదు. ఇదిగో తీసుకో. ఇంటికి వెళ్ళిపోతావా ఇప్పుడు? ఇంటికి వెళ్ళేదైతే కార్డు కోసం ఇక్కడి దాకా ఎందుకు వస్తాను? ఇంకో 1 అవర్ తర్వాత మీటింగ్ ఉంది, ఆలోపు వెళ్ళొచ్చులే ఆఫీస్కి. బాగా ఆకలిగా ఉంది, క్యాంటీన్కి వెళ్దామా? ఓకే, వెళ్దాం పదా. వాళ్ళిద్దరూ క్యాంటీన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటూ మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోతుంది. రే విరాజ్, ఎవర్రా అమ్మాయి? నీ గర్ల్ ఫ్రెండా? అడిగాడు విరాజ్ స్నేహితుడు సుహాస్. కాదురా, మా కజిన్. మీ ఇద్దరికి పెళ్ళి అలా ఏదైనా మాట్లాడుతున్నారా ఏంటి మీ ఫ్యామిలీలో? అయ్యో, అలాంటిదేం లేదు. అయినా నీకెందుకు వచ్చిందిరా అనుమానం? సూపర్గా ఉందిరా అమ్మాయి. నీకెలాగో ఇంట్రెస్ట్ లేదు కదా, నాకు సెట్ చేసి పెట్టొచ్చు కదా. ఆ అమ్మాయికి మనకంటే ఏజ్ ఎక్కువగా ఉంటుంది. అవునా? అస్సలు అలా కనిపించలేదు తను. అయినా ఏజ్దేముందిరా, చూడగానే తెలుస్తుందా ఏంటి? చదువైపోగానే నాకు పెళ్లి చేస్తానని మా ఇంట్లో వాళ్ళు పట్టుబట్టారు. అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదని నాకు చాయిస్ కూడా ఇచ్చారు. తను మీ కజిన్ అంటున్నావు కదా, నాకు సెట్ చేసి పెట్టొచ్చు కదరా. ఏంట్రా అర్థం లేకుండా వాగుతావు? పద, క్లాస్కి వెళ్దాం. ఆ రోజు నుండి సుహాస్ అదే పనిగా వింధ్య వివరాలు చెప్పమని, తన ఫోన్ నంబర్ ఇమ్మని విరాజ్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఏంట్రా ఏదో నీ పెళ్ళాం వివరాలు అడుగుతున్నట్టు అంతగా విసుక్కుంటావు? నేనేమైనా బ్యాడ్ బాయ్నా? కాలేజ్ టాపర్నిరా, త్వరలో మంచి జాబ్ కూడా సాధిస్తాను. ఆ పిల్లకి ఎవరో ఒకరితో పెళ్లి చేస్తారు కదా, అది నేనే అయితే నీకేంటి ప్రాబ్లం? తన వివరాలు చెప్తే నా ప్రయత్నం ఏదో నేను చేసుకుంటాను కదా. సుహాస్ మాటలకి విరాజ్కి చాలా కోపం వచ్చేది. దాంతో ఓ 4 రోజులు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. ఏంటి సార్ ఎగ్జామ్స్ దగ్గర పడే టైంలో కాలేజీకి వెళ్ళట్లేదు? అసలు నువ్వు ఆ రోజు కాలేజీకి రాకుండా ఉండాల్సింది. నేనేం చేశాను? ఆ రోజు నిన్ను చూసినప్పటి నుండి నా ఫ్రెండ్ సుహాస్ గాడు నా బుర్ర తింటున్నాడు. ఆ అమ్మాయి నెంబర్ ఇవ్వు, అడ్రస్ చెప్పు అని. నిన్ను పెళ్లి చేసుకుంటాడట.
నువ్వు చెప్పకపోయావా ఆ అమ్మాయి 4 ఏళ్ళు పెద్దదని? చెప్పాను. అయినా కూడా వాడికి ఓకేనంట. ఒళ్ళు మండిపోతుంది నాకు. ఎందుకు? మరి నా భార్య గురించి నా ముందే వంకరగా మాట్లాడుతుంటే నా కోపం రాదా? భార్య? హా, నువ్వు నా వైఫ్ కదా. ఆహా, ఇదెప్పటి నుండో? ఏమో నాకు తెలియదు వింధ్య. ఆ రోజు నువ్వు నన్ను అడిగావు కదా, నాలో ఇన్ని మంచి గుణాలున్నప్పుడు నీకెందుకు నేను నచ్చట్లేదని. అప్పటి నుండి నా మనసులో అదే మాట మెదులుతూ ఉంది. మన ఏజ్ గ్యాపే దానికి కారణమని నా మైండ్కి నేను సర్ది చెప్పుకున్నాను. నా స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారని అనుకున్నాను. కానీ వాడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వయసు ఎక్కువైనా పర్వాలేదు అనేశాడు. అంటే నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? ఇది నిజంగా మ్యాటర్ కదా? అలా ఏవేవో ఆలోచనలు. మామూలుగా అయితే వేరు, కానీ మనకి పెళ్ళైపోయింది. బంధం ముడిపడిపోయాక కారణాలు చూపించి వదిలేయాలనుకోవడం మూర్ఖత్వమని అర్థమైంది. అర్థమైనప్పటి నుండి నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు. మళ్ళీ మళ్ళీ నేను చూడాలనిపిస్తుంది. నీ పక్కన కూర్చొని గంటలు గంటలు మాట్లాడాలనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనల్లో నేనుంటే వాడు కాలేజీకి వెళ్ళడం మొదలు నా పెళ్ళాం వివరాలు ఇమ్మని నన్నే టార్చర్ చేస్తాడు. ఇవన్నీ నాలో ఉన్న ఆలోచనలే. కానీ నువ్వైతే వేరే ఎవరినో ప్రేమించావు కదా, అందుకని ఈ బంధంలో ఉండమని నేను నిన్ను బలవంతం చేయలేను. ఆ అబ్బాయి ఎవరో చెప్పు, నేనే ఎలాగోలా ఒప్పిస్తాను. నిజంగా ఒప్పిస్తావా? హా, ఏం చేయను మరి. నీతో హ్యాపీగా బతికే అవకాశం దేవుడు నాకు ఇచ్చినా నేను వాడుకోలేదు. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటావు కదా అతన్ని పెళ్లి చేసుకుంటే. సరే రా, చూపిస్తాను అని గదిలోకి తీసుకెళ్ళి అద్దం ముందు నిలబెట్టి తనే నేను ప్రేమించిన వ్యక్తి అంటూ చూపిస్తుంది. అంటే నువ్వెవరిని ప్రేమించలేదా? నాతోనే కలిసి ఉండాలనుకుంటున్నావా? అవునరా మొద్దు. మంచో చెడో మనకి పెళ్ళయింది. నా మెడలో ఉన్న తాళిని నేను చులకన చేయలేను కదా. పైగా నీకేంటి, నువ్వు బంగారం. నువ్వు నచ్చని వాళ్ళు ఎవరుంటారు? కానీ మాటి మాటికి విడిపోదాం విడిపోదామని నువ్వు అంటుంటే నాకు గుండెల్లో గుబులు పుట్టేది. ఈరోజు ఆ గుబులంతా పటాపంచలైంది. ఏమైనా నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక రకంగా వాడి వల్లే నీ ఆలోచనలు మారాయి. నేను నీ భార్య అనే స్వార్థానికి వచ్చావు. భర్త పొసెసివ్గా ఉంటే ఆ భార్య ఎంత సంతోషిస్తుందో తెలుసా? అంటే దానికంటూ ఒక లిమిట్ ఉంటుందనుకో. హమ్మయ్య, నీలాంటి అందాల రాక్షసిని మిస్ అయిపోయాననుకున్నాను. నాకు ఇంకా ఎంతో కొంత అదృష్టం మిగిలే ఉందన్నమాట. అందుకే నాకంటే ముందే నీ మనసులో ప్రేమ మొదలైంది నా పట్ల. లవ్ యూ వింధ్య. చాలా చాలా సారీ, నీ మనసులో ఏముందో అర్థం చేసుకోకుండా ఇన్నేళ్ళు గడిపేసినందుకు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తలుగా జీవితం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత విరాజ్కి మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఇద్దరు సిటీలోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు తమ సొంత ఊరికి వెళ్ళి వస్తుండేవారు. 1.5 ఏళ్ల తర్వాత విరాజ్ వింధ్యలకి పండంటి బాబు జన్మిస్తాడు. మల్లికార్జునే మళ్ళీ పుట్టాడని ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషిస్తుంది. అలా ఆ జంట కథ సుఖాంతం అయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.